మా అన్నని పోలీసులు కొట్టి చంపేశారు. 5 రోజుల నుండి పోలీసుల అదుపులో ఉన్న కనీస సమాచారం కూడా మా కుటుంబ సభ్యులకు తెలపలేదంటూ ఓ తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెరుకుముడికి చెందిన బొల్లా ఏడుకొండలు ఓ దొంగతనం కేసులో 5 రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని, తన అన్న పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు తమకు సమాచారం ఇవ్వలేదని, మంగళవారం సాయంత్రం చనిపోయినట్లు ఫోన్ ద్వారా సమాచారం అందిందన్నారు. తన అన్నను పోలీసులు కొట్టి చంపేశారని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ వారి ఆవేదన వ్యక్తం చేశారు. 5 రోజులైంది కొన్ని కేసుల్లో పెట్టి, ఇప్పటికి మాకు ఇన్ఫర్మేషన్ ఇలా ఎస్ఐ కానీ ఒక కానిస్టేబుల్ కానీ ఇంకొకటి వాళ్ళు కేసు పెట్టినోడు కానీ ఎవడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇలా. మా చెరుకుమూడి చచ్చిపోయిన ఆయన తమ్ముడిని నేను ఏడుకొండ మా అన్న పేరు. 5 రోజులైంది పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎటువంటి మాకు అసలు చెప్పలేదు. ఇదిగో మీ అన్నయ్య పని చేస్తున్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు అసలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈరోజు ఫోన్ చేసి ఇదిగో మీ అన్న చనిపోన్నాడు, పలానా గూడూరులో హాస్పిటల్లో ఉన్నాడు, రా సంతకం పెడదు అని ఎస్ఐ ఫోన్ చేశాడు. అది ఎంతవరకు న్యాయం సార్? మాకు న్యాయం కావాలా? మా అన్నని పోలీసు వాళ్ళు మునుబోలు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఎస్ఐ వాళ్ళే చంపేశారు మా అన్నని. బంగారు కేసు పాంగోడు ఊరో కాదు, మా బంధువులే వాళ్ళు బంగారు కేసులో తీసుకొచ్చారు. తీసుకువచ్చిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇలా. సార్ నా తమ్ముడు సార్, నా పెద్ద తమ్ముడు సార్, నేను ఏడుకొండలు సార్, నా పేరు ధనం సార్, నేను వాళ్ళ అక్కను సార్. నా తమ్ముడిని 5 రోజులు అయిందండి సార్ తీసుకుపోయారు కానీ ఒక్క మాట మాకు చెప్పలేదు సార్. బంగారు పోయిన వాళ్ళు చెప్పలేదు, కేసు పెట్టుకొని పోలీస్ స్టేషన్ వేసిన వాళ్ళు మాకు చెప్పలేదు సార్. పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు సార్. నక్క పెంచులు వేయాలి సార్, బంగారు పోయింది కానీ వాళ్ళు పోయింది కదా సార్, మీ తమ్ముడు ఇటు చేశాడని వాళ్ళు మాకు చెప్పలేదు, పోలీసు వాళ్ళు మాకు చెప్పలేదు సార్. 5 రోజుల నుంచి నా తమ్ముడిని ఉండించుకొని జైలుకి పంపించకుండా అక్కడే ఉండించుకొని నా తమ్ముడిని కొట్టి చంపేశారు సార్. ఎంతవరకు న్యాయం సార్ ఇది? మేము దళితులు అని చెప్పి మాకు ఈ ప్రకారం చేస్తున్నారు సార్, మాకెవరు లేరని. మేము పేదవాళ్ళని మమ్మల్ని ఇటు చేస్తున్నారు సార్, మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. నా తమ్ముడు చచ్చిపోతే ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేశాడు సార్ అత్తయ్య. నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి అమ్మ మీ తమ్ముడు మీ ఇంటికి వచ్చాడా అని అడిగాడు సార్. మీరు ఎవరని అడిగాడు సార్. నేను మునుగోలు పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నానమ్మా అన్నాడు సార్. మా తమ్ముడు ఎందుకు వచ్చాడు సార్ పోలీస్ స్టేషన్ అని అడిగాను. అడిగితే అమ్మ బంగారు కేసులో ఇరుక్కున్నాడమ్మా మీ తమ్ముడు అందుకని వచ్చాడు అన్నాడు. రాలేదు సార్ నా కాడికి అని చెప్పాను సార్. నేను రాలేదంటే మీ అక్క వాళ్ళకి ఫోన్ చేయమ్మా అన్నాడు. వాళ్ళు నాతో మాట్లాడదు సార్, నేను అందుకని చేయలేదని చెప్పాను సార్. నేను గడ్డి మందు తాగినట్లుగా చెప్తున్నారు పోలీసులు. ఎన్ని ఏం చెప్పలేదు సార్, నా తమ్ముడిని చంపేసి గిడ్డి ముందు పోసేశారు సార్ వాళ్ళు. ఎస్ఐ పోలీసు వాళ్ళు పోసేశారు సార్, నా తమ్ముడు చంపేసి గడ్డి ముందు పోసారు సార్. మునుగోలు పోలీస్ స్టేషన్లో గడ్డి ముందు పోసారు సార్ నా తమ్ముడిని చంపి. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.